వేల మందిని ప్రొఫెషనల్స్ గా మార్చిన ఇనోమాటిక్స్ తో మీరు కూడా మీ డ్రీమ్ కెరియర్ ని ఇప్పుడే స్టార్ట్ చేయండి. అంతా అబద్ధాలే. 10th పాస్ అయితే బైక్ కొంటానని చెప్పి ఇంటర్ సెకండ్ ఇయర్ లో కొన్నాడు సైకిల్. సైకిల్ మీద తిరగాల్సిన కర్మ నీకేంట్రా, డైరెక్ట్ గా కార్నే కొనేద్దాం. దాచిపెట్టినట్టు కారేం కారమే విమానమే కొంటావు. ఇంతకీ చదివేమైందంటే ఏమైందేంటి? పాస్ అయ్యాంగా. పాస్ అయ్యానంటే పాస్ అయ్యానంతే. అదేరా, మండలం ఫస్ట్, జిల్లా ఫస్ట్, రాష్ట్రం ఫస్ట్ అని ఉంటాయి కదా, అందులో ఏంటని? ఏదైతేనే ఏదో క్లాస్ పాస్ అయ్యాంగా. అదేరా, ఏ క్లాసు అని. క్లాస్ అంటే థర్డ్ క్లాస్. సిగ్గులు అక్కడ చేద్దామని ఆడపిల్ల ఆ ఎలమంచి రావడం కూతురు చూసి నేర్చుకుని సిగ్గు వస్తుంది. అసలు నిన్ను కదరా, ఇదిగో దీన్ని అనాలి. మగాన్ని కదవే అంటే సీవు నెత్తులని చేద్దామని కదా. చిచ్చేయి. ఇదిగో నన్నేమైనా అనండి, నేను పడతాను. అంతేగాని నా కొడుకునంటే మాత్రం నేను ఊరుకోను. అయినా నాకు తెలియక అడుగుతాను, మన వంశంలో 10th పాస్ అయిన వాళ్ళైనా ఉన్నారా? అందుకే 3rd క్లాస్ లో పాస్ అయ్యాడు. ఏ క్లాస్ అయితే ఏంటి, వెళ్ళేది ఆ కాలేజీకే కదా. ఇంకా మాట్లాడే చూడమ్మా, కొడుకన్న మర్యాద కూడా లేకుండా మాటి మాటికి చేతుతున్నాడు. ఇట్లయితే ఇంట్లో ఉండను. పోరా, నిజంగానే వెళ్ళిపోతాను. రోడ్లలో అడుగుతుంది ఎందుకని పో. ఒరే నాయనా, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎక్కడికైనా వెళ్తాను, ఇక్కడ మాత్రం ఉండను. కొడుకు పాస్ అయ్యడం సంతోషం లేదు. ఆ ఎలమంచల రవణమ్మ కూతురు ఫస్ట్ లో పాస్ అయిందని దాని మీద కోపం వీడి మీద చూపిస్తున్నావు. నువ్వు వెళ్ళిన చోట కనకవాణి నా కూతురు ఉంటది, దాన్ని శనివారం నాడు ఒకసారి రమ్మని చెప్పు. బుజ్జి, ఒక గ్లాస్ మంచిలు పట్టరావే. ఏమైందిరా, ఎంత చేయడానికి వచ్చావు? నువ్వు నాతో మాట్లాడకే. ఏమైందిరా? అసలు ఏమనుకుంటాడు అతను? ఎవర్రా? ఇంకెవరు, మీ బాబు. మంచినీళ్ళు ఏమన్నారా? ఈ ముందరే కదా ఇంటర్ పాస్ అయి చూపించరా చాలు అన్నాడు. అవును, మరి ఇప్పుడేమో ఆ ఎలమంచి రమణమ్మ కూతురు జిల్లా ఫస్ట్ వచ్చిందట, మేము కూడా వచ్చారట జిల్లా ఫస్ట్. పాస్ అయ్యాక చాలదా? సర్లేరా, పద. చేపలు పులుసు చేశాను, తిందుగాని. ఆంటీ, హాయ్ కృష్ణ, నువ్వెప్పుడొచ్చా? ఇప్పుడే. ఆంటీ, స్వీట్స్ తీసుకోండి. స్వీట్సా? దేనికి? నేను ఇంటర్ 2nd క్లాస్ లో పాస్ అయ్యాను. కంగ్రాట్స్. అవును, నువ్వెప్పుడు ఇస్తున్నావు పార్టీ? నేనా? వేధవా ఎదుగుతున్నాడు కానీ వాడి ముడ్డి వాడి కడుక్కోవడం చేత కాదు. మీరు మాట్లాడుతుండండి, వస్తున్నాడు. పద. ఏ, మీ అక్క పార్టీ కావాలన్నావుగా, ఇస్తాను రా. మనిద్దరం పాస్ అయితే కనకదుర్గం గుడికొస్తానని మొక్కుకున్నాను, వెళ్దామా? ఆ దేవత కోసం కాకపోయినా ఈ దేవి కోసమైనా వస్తాను. నేను వీధి చివరుంటాను, తొందరగా వచ్చి. ఏయ్, డింగ్ 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 డింగ్. కొత్త ఆవకాయ. కోతి. కొత్త ఆవకాయ. ఓకే, హౌస్ఫుల్. రే సీతరాజులు దిగండి. షకీలా సినిమా చూపిస్తాను, ఇక్కడ తీసుకొచ్చావేంట్రా? నీకు కావాల్సిన సకలే సినిమా కదా, దాని అమ్మ మొగుడు సినిమా చూపిస్తా. ఎక్కడ? ఈ డొక్కు పార్క్ లోనా? నాకు ఫుడ్ పెట్టే పార్క్ ని డొక్కు పార్క్ అన్నా అంటే తొక్కలు వేసిపోతే. లోపల ఏదన్నా కొత్త థియేటర్ కట్టారా? ఫ్రీ మ్యాక్స్ అని 50 years దాకా కట్టింది. ఇవన్నీ నీకు అవసరం. హాఫ్ టికెట్, షో టైం అయిపోతుంది, ముందు డబ్బులు కట్టండి. మార్వాడ కొట్టుకెళ్ళి మటన్ బిర్యానీ పార్సల్ అడిగినట్టు మున్సిపల్ పార్క్ తీసుకొచ్చి మన అలం సినిమా చూపిస్తానంటాడే ట్రేడ్. ఓన్లేరా, సినిమా చూపిస్తా అంటున్నాడు కదా, డబ్బులు ఇచ్చేద్దాం, పట్టండి. అంతేనా? అంతే. షకీలా సినిమానే చెప్పాను కదా, సైజులు. ఓకే, ఇంతకీ సినిమా పేరేంటో? ఆ ఒక్కళ్ళకిద్దరు, అవసరం అయితే ముగ్గురు. పర్లే, అడ్జస్ట్ అయిపోద్ది. సరే, మనిషికి 2 ప్యాకెట్ తీసుకోండి. ఇప్పుడు అవసరమా? బాగా అవసరం. లోపల ఫుడ్ ఉండదు, వితౌట్ బ్రేక్, వితౌట్ లంచ్. ఇలాంటి వాళ్ళు ఇంకా ప్రపంచంలో ఉన్నారు. అటు దిక్కులు చూస్తారట్రా, మనుషులు దిక్కులంట. ఇదేంటిది? జనాలు లేరు, కుర్చీలు లేవు, స్క్రీన్ లేదు. ఇదేం థియేటర్ రా బాబు? ఇది ఓపెనర్ థియేటర్ రా బాబు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు టికెట్ తీసుకుని సినిమా చూడడానికి రారు, సినిమాలు యాక్ట్ చేయడానికి వస్తారు. మీకు చెప్పలే చచ్చిపోతాను. ఎలాంటి షో టైం అయిపోతుంది. చూడండి, ఆ చెట్టు కింద కప్లింగ్ మీద అంటారు. వేస్తారు జరగండి. షకీలా సినిమా అయితే స్క్రీన్ మీద, ఇక్కడైతే డైరెక్ట్ లైవ్ షోరా. థ్యాంక్స్ రా మామా. నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలరా. ఈ పార్క్ ని మీలాంటి బకరాగాన్ని నమ్ముకుని రాయబండి కోటమూరు రోడ్ లో ఓ చిన్న ఇల్లు కొనుక్కున్నా. మీ ప్రోత్సాహం ఇలాగే ఉందనుకో, బిజినెస్ బాగా పెరిగి రాయబండి సగం కొనేస్తాను. చూసుకోండి, బాగా చూసుకోండి. రే, వీళ్ళు మనం చూస్తున్నా కూడా పట్టించుకోవట్లేదురా. ప్రేమ గుడ్డిది, ప్రేమే కందా ఖాను, లవ్ ఇస్ బ్లైండ్. ఏమండే, ఐస్ క్రీమ్ ఎప్పుడైనా తినచ్చు, మీరు చూసుకోండి. చూడండి, ఇదిగో ఆ చెట్టు కింద చూసారా,
ఏదైనా చేస్తాడు. కాలేజీలు ఎగ్గొట్టి ప్రేమ పేరుతో ఇలా పార్క్ వచ్చి చెడిపోతున్నారు. వీళ్ళ పేరెంట్స్ కనుక వీళ్ళని క్రమశిక్షణలో పెట్టగలిగితే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. లేకపోతే అంతే. ఫ్రెండ్స్ సారీ ఫర్ ద బ్రేక్. పోలీసులు వచ్చారు. ఇక్కడ ఉన్న వాళ్ళతో మళ్ళీ కూడా తీసుకెళ్ళిపోతారు. వచ్చాడు 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 వచ్చాడు. అసలు మీరు ఇక్కడ ఉన్నారనుకోండి, మిమ్మల్ని బొక్కలేస్తారు. వెళ్దాం పదండి. ఏంటిది నల్లకోటు అంటే? లాయరు మిమ్మల్ని బొక్కలేదు. మీరే అన్న ఇచ్చి ఈ సీతయ్య ఎవడి మాట వినడురా, ఎవడిని పట్టించుకోడు. పట్టించుకున్నా వినడు, విన్నా పట్టించుకోడు. కామోష్. ఎవరు మాట్లాడలేదు సార్. ఇప్పుడు నువ్వు మాట్లాడావు. వెళ్ళండి. చెట్లు, పుట్టలు, చేమలు, ఆకులు, ఒక్కలు అన్నీ వెదకండి. ఎవరిని వదలొద్దు, ఒక్కడిని కూడా వదలొద్దు. అందరినీ తీసుకురండి. వెళ్ళండి. ఆగండి. వాళ్ళ అమ్మ అయ్యల పేర్లు చెప్పి తప్పించుకోవడానికి చూస్తారు, కానీ వదలొద్దు. వెళ్ళండి. ఆగండి. రాజకీయ నాయకుల పేర్లు చెప్పి మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు, కానీ ఎవడి మాట వినడని వాళ్ళకి చెప్పండి. వెళ్ళండి. ఆగండి. సార్ మమ్మల్ని వెళ్ళనివ్వండి సార్, వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అయితే వెళ్ళండి. సీతయ్య మీ ఇద్దరు వెళ్ళారండి. ఇంత పెద్ద పార్క్ ఉండగా మూల కూర్చొని మునుక్కుంటున్నారేంట్రా కారణం? అది కాదు సార్, అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. దేని గురించిరా? ఇంటి గురించా, ఒంటి గురించా, పడగటింటి గురించా, దేని గురించి? నేను ప్రేమించకపోతే చేస్తానంటున్నాడండి. చేస్తానంటున్నాడా? వాడి చావలా ఉంచు. వాడు పిచ్చి పిచ్చిగా రెచ్చిపోయి ఆ మొక్కల తోట నిన్ను ఎక్కువగా ప్రేమించేసాడు అనుకో, నీ కడుపుస్తే నీ అమ్మా నాన్న చావడం ఖాయం. ఏ డౌటా? డౌటా? ఎద్దవ్వా తెలుగు నీకులాగా జుట్టు ఒకటి మళ్ళీ నడికి ఎక్కడ దీపో. నెక్స్ట్ ఏరా, నీకు మూతి మీద మేసం ఇంకా పూర్తిగా మొలవలేదు, దానికి బయట వేసుకునే వయసు ఇంకా రాలేదు. ఏంట్రా మీ ఇద్దరికి రొమాన్స్? అది కాదు సార్. ఇంకెప్పుడు దొరకం సార్. ఓసి నీ దుంపదేగా, ఇంకెప్పుడు దొరకం సార్ అంటున్నావు కానీ చెయ్యము సార్ అంటే Please, sir. కమాన్. నీ సంగతి ఏంట్రా? సిస్టరా అంటే నర్సా? ఏ హాస్పిటల్ రా? అలా అయిపోయావేంట్రా? సెంటిమెంట్ కి యాంటీ సెంటిమెంట్ వస్తున్నావా? ఎవరి మాట వినడు. వీళ్ళ కూడా చెప్పే కిందరా. రండి సార్ మేము ప్రేమికులం. మా ప్రేమ సాక్షిగా ఈ జెండా. మా యూత్ తలుచుకుంటే మీరేమవుతారో తెలుసా? ఏమవుతావురా? సినిమా డైలాగులు చెప్తున్నావా నాకు? ఈ జెండా ప్రేమ కథలు మానేసి కెరీర్ మీద దృష్టి పెట్టండి రా, పైకి వస్తారు. అనవసరంగా చేయి చేసుకోకు. మా బాబాయ్ ఏసీపీ తెలుసా? అయ్యి బాబోయ్, నువ్వు ఏసీపీ కూతురువా? అవును. అంటే నేను ఇండియం చేయకూడదా? యూస్లెస్ ఫెలో. ఎవరైనా సరే నాకు లెక్కలేదు. ఈ సీతయ్య ఎవరి మాట వినడు, పట్టించుకోడు. ఎక్కిందండి వీళ్ళు కూడా చెప్పు. మనం ఏదో రిలాక్స్ అవుదామని వచ్చాం. వీళ్ళ కాల్ చూస్తుంటే మన బుర్రలు వేరెక్కిపోతున్నాయి. పోదాం పదండి. రా కోతి రా. కొత్త ఒక్కాయ్. ఒరే నిన్ను ఉండు. కోతి ఏయ్. కోతి కొత్త ఒక్కాయ్. ప్రియా, కొంచెం మంచినీళ్ళు పెట్టరమ్మా. నువ్వు తీసుకొచ్చావేంటే? ప్రియా ఏమైంది? పొన్ను ఇంకా వీటికి రాలేదు. ఎక్కడికి వెళ్ళింది? ఉషా వీటికి పోయింది. ఎన్ని గంటలకు వెళ్ళింది? ఉదయం 10 మణికి. ఇప్పుడు సాయంకాలం 6 గంటలైంది. నీకేమైనా బుద్ధిందా? పొద్దునగా ఇళ్ళ పిల్లలు ఎంతవరకు రాకపోతే నువ్వేం చేస్తున్నావు? శీఘ్రం వరాని చెప్పిందండి. ఉషా నెంబర్ తెలుసా? తెలియం. చెప్పు. 2424-131. ఏమా, మా ప్రియ మీ ఇంటికి వచ్చిందా? అసలు నా స్కూటర్ ఎవరికి ఇవ్వనని నీకు తెలుసు కదా? మా తమ్ముడే కదా అని. అదే నా భయం. వాడికి ఏదైనా అయితే మీ నాన్న మనల్ని బతికిస్తారా? అసలు వాడు ఎక్కడికి వెళ్ళాడో, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడో, ఎప్పుడు వస్తాడో? తోకలాగా అమ్మాయి కూడా వెళ్ళిందిగా ఊరంతా తిరగడానికి. ఏమైనా లాయర్ అంకుల్ కూతురు మామయ్య ఇద్దరు కాజారు పడ్డారు కదా.
కాలు జారి పట్టం ఏంట్రా? డాడీ కాలు జారి పడ్డం అంటే ప్రేమలో పడ్డారని అర్థం. ఆ, ప్రేమలో పడ్డా. కనకం, మీ తమ్ముడు కొంప ముంచాడే. ఇన్నాడు లాయర్ గారికి మన మీద ఒక మంచి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు అదంతా గోదట్లో కొట్టుకుపోయింది. ఇప్పుడు ఏం చేద్దామండి? ఏం చేయడం ఏంటి? వెళ్ళని చెప్పడమే. పద. ఎక్కడికి వెళ్ళిందో ఏం చేస్తుందో. వయసులో ఉన్న పిల్ల ఒంటరిగా పంపించడమేనా? நீங்க தானே చెప్పారు నమ్మ ప్రియా వాడి ఫ్రీగా తిరగచ్చని. అయితే మాత్రం దాని ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? దాని పళ్ళ కంటే ఎక్కువేంటే నీకు? రండి. ఉక్కారుగా నీలకంఠం గారు, మనకు తెలియకుండా ఒక చిన్న తప్పు జరిగిపోయిందండి. తప్ప? అవునండి. మా కృష్ణ మీ ప్రియ కలిసి బయటకు వెళ్ళారండి. వాళ్ళ మధ్య స్నేహం పెరిగిందన్న సంగతి మా పిల్లలు మాకు చెప్పే వరకు మాకు తెలియదండి. ఏంటి? మీ కృష్ణ మా ప్రియ కలిసి వెళ్ళారా? సిగ్గు లేదా మీకు? అయినా తప్పు మీది కాదయ్యా. మిమ్మల్ని కని పెంచి కాలేజీకి వెళ్తున్నారా, పార్కులకు వెళ్తున్నారా, లాడ్జింగ్కి వెళ్తున్నారా, ఎక్కడికి వెళ్తున్నారో తెలవకుండా పెంచారే ఆ తల్లిదండ్రులదయ్యా తప్పు. మనుషులు పుట్టాక చదువుకోవాలి, ఆశయాలు ఉండాలి, ఆదర్శాలు ఉండాలి, పైకి రావాలి, గొప్ప రావాలి. ఏంటయ్యా ఈ ఏజ్ లో పనులను మీరు? చిచి ఎక్కడ సార్ 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 అమ్మ అంటున్నావేంటి? అమ్మ కాదు, ప్రేమ అనాలి. ఏమనాలి? ప్రేమ. అది అసలు మీలాంటి అమ్మాయిలు అబ్బాయిలు రోజు తినేది తాగేది అదే ప్రేమనే కదా. లవ్ ఇస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ ఎనర్జీ. వింటున్నారా? ఏంటి మీ సూసైడ్ అటెంప్టా? కాదు, తనని స్కూటర్ మీద ఎక్కించుకొని వస్తుంటే లారీ డాష్ ఇచ్చింది. ఓహో, యాక్సిడెంటా? మ్. అదేంటోనయ్యా విడ్డూరం. ఒక అందమైన ఆడపిల్ల బ్యాక్ సీట్ ఎక్కితే చాలు, యాక్సిలరేటర్ ఆటోమేటిక్ గా రేజ్ అయిపోతుంది. ఇలాంటి యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకంటారు? పాపం టిఫిన్ సెక్షన్ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోయి ట్రాఫిక్ మీద కాన్సన్ట్రేషన్ తగ్గింది. అలాంటిది లేదు సార్. నాకు చెప్పకయా ఈ కహానీలు. నేను డాక్టర్ అయినప్పటి నుంచి ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నాను. అంతెందుకు, ఇవాళ్ళకి వాళ్ళ నీతో కలిపి 8వ కేసు. వాడి వెన్నపూస ఇరిగిపోయింది, ఇంకా ఆడికి పని చేయదు. వింటున్నారా? పొద్దునే ఇంకో కేసు వచ్చింది. పాపం మా అబ్బాయికి హెడ్ లైట్స్ గుద్దుకొని హ్యాండ్లో వదిలేశాడు. వాడికేం గాలే, అమ్మాయి మోకాలు ఇరిగి వీల్ చైర్ మీద పడింది. పాపం వాడు మాత్రం ఏం చేస్తాడు? ప్రేమికుడు కదా, పారిపోయి పరారీలో ఉన్నాడు. పేరెంట్సా? ఎస్ డాక్టర్. బాగా డామేజ్ అయింది. వీళ్ళకి కాదు, స్కూటర్ కి. పేరెంట్స్ అంటే టాబ్లెట్స్ వేసుకున్న తర్వాత గంటకు పని చేసినట్లు పని చేయడం కాదు, ఇంజెక్షన్ ఇచ్చినట్లు వెంటనే వర్క్ చేయాలి. మీ పిల్లలు ఏ టైంకి ఏ ప్లేస్ లో ఉన్నారో పట్టించుకోకపోతే తర్వాత ఆక్సిజన్ పెట్టిన ఉపయోగం ఉండదు. రాంగ్ రూట్ లో హైవే ఎక్కి హాస్పిటల్ దాకా ఎదిగిన వీళ్ళ ప్రేమని హర్షిస్తారో టాటా చెప్పిస్తారో ఇంటికెళ్ళి తెలుసుకోండి. వింటున్నారా? ఇదండి మన యూత్ కి పట్టిన లవ్ వైరస్. సో మీరిద్దరూ ప్రేమించుకుంటున్నాం అంటారు. ప్రేమ తప్పు కాదు, ప్రేమించుకోవడం అంతకన్నా తప్పు కాదు. లవ్ ఈజ్ యూనివర్సల్. బట్ ప్రేమ పేరుతో మీరు చేసేది తప్పు. నిజంగా ప్రేమించుకునే వాళ్ళకి పార్కులు, సినిమా హాళ్ళు, ఈ గోదావరి గట్లు అవసరమా? ప్రైవేట్ క్లాస్ పేరు చెప్పి 10 కింద ప్రాక్టికల్స్ అటెండ్ అయితేనే ప్రేమికులా? ఒకే కూల్ డ్రింక్స్ 2 స్టాల్ వేసి తాగితేనే మేడ్ ఫర్ ఈచ్ అదరా? ప్రేమించుకుంటే ఫలానా వాళ్ళ అబ్బాయి ఫలానా వాళ్ళ అమ్మాయితో పబ్లిక్ గా బరి తెగించి తిరుగుతుందని 10 మందికి తెలియాలా? నాకు తెలియక అడుగుతాను. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 10 కింద బీచ్ల్లోనూ గోదావరి గట్టు మీద తిరిగేదే ప్రేమ?
కాదు, ఇంట్లో వాళ్ళని కళ్ళు కప్పు చేసే క్రైమ్. క్రైమ్ మియర్ క్రైమ్. ఐఎమ్ నాట్ అగైనెస్ట్ లవ్. నేను ప్రేమకు వ్యతిరేకం కాదు. నిజంగా మాది కూడా లవ్ మ్యారేజ్. హాయిగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం. అంతేకాదు, ప్రేమించే టైంకి నేను ఆల్రెడీ లా గ్రాడ్యుయేట్ని. మీరు బికార్ యూఆర్ ఓన్లీ జీరోస్. బాబు, పెళ్ళాన్ని పోషించడం అంటే 10th క్లాస్ లో స్లిప్పులు పెట్టి పేసినంత ఈజీ కాదు. సరదా తీరుద్ది, దురద వదిలిపోద్ది. జీవితం అంటే ఏమనుకుంటున్నారు? ఇదంతా దేనికోసం సంపాదించాం? మీకోసం, మీ భవిష్యత్తు బాగుండటం కోసం. మీ ప్రేమ నేను కాదంటలేదయ్యా. మీ పెళ్లి నేను జరిపిస్తాను. ఎస్, బట్ వన్ కండిషన్. మీది వయసులోంచి వచ్చిన ప్రేమ కాదు, మనసులోంచి వచ్చిన ప్రేమ అని నిరూపించుకోవాలి. కండిషన్ నెంబర్ 2, మీరు ఒకే కాలేజీలో ఒకే క్లాస్లో చదువుతున్నా ఒకళ్ళని ఒకళ్ళు చూసుకోకూడదు, కలుసుకోకూడదు, కనీసం ఫోన్లో కూడా మాట్లాడుకోకూడదు. మీరు లవర్స్ అన్న విషయం మీకు మాకు తప్ప మూడో కంటి వాడికి తెలియకూడదు. అర్థమైందా? కమాన్, నాకు మాట ఇవ్వండి. ఇవ్వండి. నా మాటకి మీరు గౌరవం ఇచ్చినందుకు మీకు ఒక చిన్న డిస్కౌంట్ ఇస్తున్నాను. ఈ రోజు నుంచి వారానికి 1 రోజు, అంటే ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంకాలం 5 గంటల వరకు మీరిద్దరూ మా ఇంట్లో కలుసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు. నౌ యూ కెన్ గో. చాలా థ్యాంక్స్ అండి. ప్రేమలో పడుతున్న వాళ్ళని చాలా తెలివిగా బయటపడేశారు. ఈ ప్రేమ విషయం తెలిస్తే మా నాన్నగారు ఎంత గొడవ చేస్తారో అని చాలా భయపడ్డాం. ఇప్పుడు నాకు చాలా నిశ్చింతగా ఉందండి. 3 ఏళ్ల వరకు కలవకూడదని కండిషన్ పెట్టి వాళ్ళిద్దరు చాలా తెలివిగా దూరం చేశారు. అలా దూరం పెరిగి ఇక జన్మలో వాళ్ళిద్దరు మళ్ళీ కలవరు. లాయర్ గారు బుర్ర అంటే ఏమనుకుంటున్నారు? చాలా గట్టి బుర్ర. గట్టి బుర్ర இல்ல మట్టి బుర్రదా. ఆమా కలవకూడదనే కండిషన్ நல்லா இருக்கு. కానీ నడువులో ఈ ఆదివారం దుకాణం என்ன కనెక్షన్ టోటల్ గా కట్ చేయాలి. కానీ ఇంత మాదిరి సండే సందడి కనెక్షన్ కొడతా వాళ్ళు ఎప్పుడు దూరం అవుతారు? ఒక్క రోజు కలిస్తే ఏమవుతుందండి? వారం రోజులు గ్యాప్ వస్తుంది కదా, ఆ గ్యాప్ చాలు వాళ్ళిద్దరి మధ్య ప్రేమ పోవడానికి. ఏముంటారు లాయర్ గారు? ప్రేమ అంటే ఏమిటో మీకు తెలియదంటాను. ప్రేమ పుట్టడానికి 1 నిమిషం చాలు, కానీ అది పోవడానికి ఒక జీవితకాలం సరిపోదు. అంటే వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తున్నారా? వాళ్ళని సపోర్ట్ చేయడం కాదు, నేను ప్రేమను సపోర్ట్ చేస్తున్నాను. ఒకవేళ వాళ్ళ ప్రేమను మనం కాదంటే మనలే కాదని వాడు వెళ్ళిపోతారు. మరి ఈ కండిషన్లు దేనికి పెట్టినట్టు? ప్రేమకు కండిషన్ పెట్టలేం కాబట్టి ప్రేమికులకు కండిషన్ పెట్టాను. వాళ్ళది నిజమైన ప్రేమో ఆకర్షణో అన్నది మనం తెలుసుకోవాలి. ఒకవేళ నిజమైన ప్రేమే అయితే కష్టపడి చదువుకుంటారు, ఓన్లీ ఆకర్షణ అయితే మధ్యలో వదిలేస్తారు. ఏది ఏమైనా వాళ్ళ చదువు మాత్రం డిస్టర్బ్ కాకూడదు, అందుకే వాళ్ళని దూరం చేశారు. ఒకవేళ వాళ్ళది నిజమైన ప్రేమ అయితే మా నాన్నని ఎదిరించి వాళ్ళ పెళ్లి మీరు చేయగలరా? మా మామ అసలే చండశాసనుడు, ఆయన ఎదిరించి గెలవడం చాలా కష్టం. మనం ఎదిరించేదంటే ప్రేమే ఎదిరిస్తుంది, అదే గెలుస్తుంది. ది నేమ్ ఆఫ్ విక్టరీ ఈజ్ లవ్. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, మీ అమ్మ దిష్టి, నా దిష్టి. థు 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 థు. ఇదిగో పంతులు, నువ్వు ఆ కాలేజీలో పనిచేస్తున్నావన్న నమ్మకంతోనే అమ్మాయిని చేర్పించా. కాలేజీలో తేడా ఏమన్నా వచ్చిందో పురుకోస తెగుద్ది. ఏంటి అంటున్నా? ఉన్న మాటే అందులే పంతులు. మీరేం భయపడకండి ఎలమంచాలి రమణమ్మ గారు. నా పురుగు కోసం మీద ఒట్టేసి చెప్తున్నాను, మీ అమ్మాయిని నా అమ్మాయిగా చూసుకుంటాను. అంతేనే, కట్టుకున్న దానికి కడుపు వచ్చిందంటే పక్కోడు పండగ చేసుకున్నాడని మనకెనగునేదిగా వాళ్ళని చూసి మురిసిపోవడమేనే. ఏయ్, మళ్ళీ ఏంటంటున్నావు? ఆ ఉన్న మాట అంటే ఉలికెక్కువని మాట్లాడితే చాలు దాని మీద ఎగురుతావే. ఇదిగో అమ్మాయిని తీసుకొని బయలుదేరు. పదమ్మా హేమ. వస్తాను వదినా. జాగ్రత్త. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళిరమ్మా. బస్ ఇంకా రాలేదు. అది ఎప్పుడు టైంకి వచ్చిందిరా? రే ఏంట్రా పిలవకుండా వచ్చేసారు? ఏమైందిరా? ఏ అడిగేది మిమ్మల్ని చెప్పనే. ఈ బేవర్స్ గారితో పని ఉంటారా? అదే అంతేగా. ఏం లేదురా, తమాషాకి వచ్చిన కటింగ్. కట్టింగా సెట్టింగ్ అదేం లేదురా. అంటే ప్రియ రాగాలే. ప్రియ రాగాలే గుండెలోన పొంగుతున్న ఈ వేళ, ప్రియా ప్రియతమా రాగాలు. ఓ ప్రియా 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 ప్రియా. ఏంట్రా ఇదే?
ఆ పురికాశ్ మాస్టర్ చూశాడు ఆ రమణమ్మకి ఎత్తని పని అవుట్. సారీ సార్ సారీ టమోటాతో టచ్ ఇచ్చింది చాలక డైరెక్ట్ గా టచ్ ఇచ్చేసి ఫినిషింగ్ టచ్ ఇద్దాం అనుకుంటున్నావా? సారీ సార్ పొరపాటున పొరపాటు అయితే ఓకే, అలవాటు అయితేనే కష్టం. ఈవేళ టమోటా పండుతో కొట్టినవాడు రేపు గుమ్మడి పండుతో కొట్టవనేంటి? బస్ వచ్చింది వెళ్దామా? తప్పుకో. తప్పుకుంటే తప్పుకోండి, అవుతే ఎక్కండి ఎక్కండి ఎక్కండ్రా బాబు. ఇప్పుడు నేను వెళ్ళకపోతే రమణమ్మ నా పురుకోసం ఎంచేస్తాను. ఎక్కండి. ఎవరా నా పురుకోసం ఎంచింది? ఇది కళ నిజమా? అమ్మో ఇది మాత్రం నిజమే. జాయిన్ అయిన మొదటి రోజు చంప చెల్లుమన్నది. ఇంకా ముందు ముందు చూడు ఏం చెల్లుమంటాయో. పదా కాకి పక్క తప్ప. నాకంటే పెద్ద తెల్లగా ఉన్నావా? అబ్బో ఒక్కసారి అద్దంలో చూసుకో, అప్పుడు తెలుస్తుంది నాకంటే పెద్ద కాకి. గుడ్ మార్నింగ్ సార్. రేయ్ మీ జాతర ఫ్రెండ్ వచ్చిందిరా. వస్తే రాని మనందరం రాలే. చిరాకు పడతాయి మీరా? ఓ ఊరంతా తిరగలేదా? చుక్కులు పెట్టించుకోలేదా? ఇంటికి వచ్చారు కదా అని ఊరంతా తిప్పి చూపించామా. అంత మాత్రానికి ఈ అని పల్లి గురించి వెల్కమ్ చెప్పాలా? హాయ్ హాయ్ ప్రియా, నువ్వు ఈ క్లాసేనా? కనపట్టలేదా? జిల్లా ఫస్ట్ వచ్చింది కదా, అందుకే కళ్ళు బయలు కమ్మాయి. ఇదిగో కొంచెం మూస్తావా? కంగ్రాట్స్. ఫస్ట్ వచ్చి బిఏ ఎందుకు తీసుకున్నావు? నాకు మా అమ్మకి నేను లాయర్ అవ్వాలని కోరిక, అందుకే. ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్. అరే టైం అండ్ మ్యాచ్ స్టార్ట్ అయి ఉంటది. గోల్డెన్ బేబీ గోల్డెన్ బేబీ గుడ్ మార్నింగ్ వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ మేడం. क्या गर्भना भी है. లుక్ స్టూడెంట్స్, మై నేమ్ ఇస్ మిస్ బంగారు పాప. ఇస్ ఇట్ క్లియర్? ఇంకా మిస్సేనా? నీకు డౌటా? చూస్తే అలా అనిపించట్లేదురా. నేను మీ ఇంగ్లీష్ లెక్చరర్ ని కాబట్టి ఇంగ్లీష్ లోనే మాట్లాడతాను, ఇంగ్లీష్ లోనే టీచ్ చేస్తాను. ఇస్ ఇట్ క్లియర్? మనం తెలుగు వాళ్ళం, తెలుగే నేర్చుకుందాం, తెలుగే మాట్లాడదాం. పేపర్లో, టీవీల్లో, రేడియోలో నాయకులు తెలుగు మాట్లాడమంటే అదేంటి మేడం మీరు ఇంగ్లీష్ లో మాట్లాడతారంటారు? అందుకే ఈ ఒక్కరోజు మీకోసం నేను తెలుగులోనే మాట్లాడతాను. రేపటి నుంచి ఓన్లీ ఇంగ్లీష్ నా కోసం. ఈజ్ ఇట్ క్లియర్? ఎస్ మేడం, ఇట్ ఈస్ వెరీ క్లియర్. ఒక్కొక్క స్టూడెంట్ పరిచయం చేసుకోండి. ఫస్ట్ లేడీస్. ఎలమంచలి హేమ, సీతారాంపురం, డిస్ట్రిక్ట్ ఫస్ట్. వెరీ గుడ్. ఆ ర్యాంక్ అలాగే కంటిన్యూ చేయి. ప్రేమ దోమ అని చెప్పి నీ చక్కని చదువుని పాడు చేసుకోకు. నెక్స్ట్ కర్రీ ఐశ్వర్య లక్ష్మి, రాజమండ్రి, 3rd క్లాస్. ఇంటి పేరు ఒంటి పేరు బాగానే కలిసి. నెక్స్ట్ మిండా ప్రియ, 2nd క్లాస్, రాజమండ్రి. నెక్స్ట్ బాయ్ స్టూడెంట్స్. రే డ్రీమ్ లో ఉన్నావా? కంటిన్యూ చేయి, మేము బయలుదేరుతాం. పదరా. అప్పుడే కదా